మీరు ఎప్పుడు వచ్చారండి యూఎస్కి? 97 వచ్చానండి. ఓకే, మీరు సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బై ట్రేడ్. ఓ నైస్ నైస్. సో మీకు విజన్ ఎలా వచ్చింది లైక్ టు గెట్ ఇన్ టు బిజినెస్? ఐ మీన్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్, జాబ్, అండ్ దాని తర్వాత ఇంకా ఇంకా లైక్ లీడ్ ఉన్న వాళ్ళు మేనేజర్ ఉన్నవారు డైరెక్టర్ కావాలనుకుంటున్నారు. బట్ మీరు ఎలా మీ బిజినెస్ ట్రాక్ ఎలా మొదలైంది? 97లో వచ్చానండి ఇక్కడికి. సో మాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇండియాలో కూడా బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, నాకు ఈ రోజు కూడా జాబ్ చేయాలి, జాబ్లో ప్రాస్పర్ అవ్వాలి అనేది ఏమి అట్లా ఏం లేకుండా ఉండే. ఓకే, సో 97లో వచ్చాను. 98లో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశానండి. సో వితిన్ 6 months. అప్పట్లో ఒక మిస్కన్సెప్షన్ ఉండేది, ఏది గ్రీన్ కార్డ్ ఉండాలి, సిటిజన్ ఉండాలి, అయితేనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అట్లాంటివన్నీ. సో ఇలా ఉంటే ఒకరోజు నాకైతే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఐ వాజ్ జస్ట్ వాకింగ్ టైమ్ స్క్వేర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లా ఫర్మ్ కనిపించింది బయట. ఆయన ఇండియన్ పేరుంది, చాట్ గొర్టు అని. సరే ఇమిగ్రేషన్ అటార్నీ అని రాసినాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాను. పోయేసి నేను కంపెనీ పెట్టాలా, ఏం చేయాలా అని అడిగాను ఆయన. అని అడిగితే ఆయన నీ స్టేటస్ ఏమి అని అడిగాడు. నేను H1లో ఉన్నాను, అది ఇది అని చెప్పాను. చెప్పి ఎన్ని రోజులు అయింది వచ్చి అమెరికాకి అన్నాడు. ఒక 5-6 months అయింది అన్నాడు. సరే చేయాలంటే కింద చెయ్యొచ్చు నువ్వు కావాలంటే, మరి అందరూ ఏదో గ్రీన్ కార్డ్ ఉండాలంటారు, లేకపోతే సిటిజన్ అవ్వాలంటారు, అవన్నీ ఏం అవసరమా అంటే కింద ఏం లేదు, నువ్వు ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు, కావాలంటే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో బేసిక్లీ అప్పట్లో నాకు వచ్చిన ఫస్ట్ 2-3 paychecks వచ్చిన డబ్బు దాంట్లో పెట్టేశాము. సో ఇమ్మీడియట్గా వీ ఫార్మ్డ్ ఏ కంపెనీ. ఆ రోజు కార్ కూడా లేదు. సో బిజినెస్ కార్డ్స్ కూడా నడిచిపోయి పక్కనే సర్ స్పీడీ ఉంటే అక్కడ పోయి కొట్టించామన్నమాట. ఆ టైప్లో స్టార్ట్ అయ్యాం 98లో సారీ. మీరు ఈ మధ్య కాలంలో అంటే జనరలీ ఏమంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వి నీడ్ ఏ విజన్, మనీ అవన్నీ అంటారు. మీరు ఏం లేకుండానే స్టార్ట్ చేశారు కదా. సో అప్పుడు మీ విజన్ ఏముంది? ఇప్పుడు మీరు యూ హ్యావ్ గ్రోన్ అ లాట్. సో ఇప్పుడు మీ విజన్ ఏముంది? నేను ఎప్పటికీ ఒక 10 years అహెడ్ ఆలోచించానండి. ఎప్పటికీ ఈ ఇయర్ వాట్ డూ ఐ డూ, నెక్స్ట్ ఏమి, గ్రాడ్యువల్ స్టెప్స్, బేబీ స్టెప్స్, 1 step at a time అన్నట్లే ఆలోచిస్తాను. సో నేను ఏ రోజు కూడా అంత దూరం ఆలోచించలేదు. సో గ్రాడ్యువల్గా పెరిగిందే. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్యాక్ ఇన్ ఇండియా అండి? మాది ఒరిజినల్లీ కడప అండి. సో మీరు కడప అని అంటున్నారు, మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరిచయమా మీకు? కడపలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా పరిచయాలు ఉంటాయి. ఉన్నా లేకపోయినా ఉన్నాయంటారు. అర్థమైందా? సో బేసిక్లీ తెలుసండి, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుసు. ఓకే, సో మీరు మీ చైల్డ్హుడ్ కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని అన్నారు కదా. సో దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్పాలండి, అదే చిన్నప్పటి నుంచి రిటైల్ బిజినెస్ అండి. సో బిల్డింగ్ మెటీరియల్స్ తెలుసు కదా, ఇక్కడ ఏస్ హార్డ్వేర్, హోమ్ డిపో ఆ టైపు. అటువైపు మన స్కేల్లో, ఇండియన్ స్కేల్లో షాప్ ఉండేది డాడ్కి. సో చిన్నప్పటి నుంచే కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే అర్థమయ్యేది ఏం చేస్తున్నారు, ఏమి బిజినెస్ అంటే ఏమి, ఎలా చేయాలి అనేటువంటి కొంచెం కాన్సెప్ట్స్ తెలుసు చిన్నప్పటి నుంచే. బ్యాంకింగ్ కానీ, ప్లస్ చిన్నప్పుడు ఇంజనీరింగ్ చేసే టైంలోనే స్టాక్స్ చేయడము, షేర్స్ ట్రేడ్ చేయడము, అటువంటివన్నీ చేసాం కాబట్టి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ముందుగానే. బిజినెస్ ఇక్కడికి రాకముందే అవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ మరి మీరు 97లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చారు. మీరు అలా అదేంటి ఇమిగ్రేషన్ అటర్నీకి వెళ్ళి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్పారు. సో H1 మీద కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు అప్పుడు అర్థమైంది. సో అదేంటి చిన్న ప్రాసెస్ ఏముంటుంది H1 మీద, హౌ వీ కెన్ స్టార్ట్ బిజినెస్? సో మెనీ ఆఫ్ us ఈ వేవ్లో వచ్చిన వాళ్ళు, మన ఒక 20-30 years నుంచి వచ్చిన వాళ్ళు, మెనీ ఆఫ్ us H1, H4 ఇదే టైప్ వీసాస్లో వచ్చాము, ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళము. సో వచ్చిన వెంటనే మెనీ ఆఫ్ ద పీపుల్కి ఏమి మిస్కన్సెప్షన్, ఏది H1 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయలేము, గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే సిటిజన్ ఉండాలి, లేదంటే అటువంటి వాళ్ళు మనకు పార్ట్నర్ ఉండాలి, అటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటుంది. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ యూర్ అన్ H1, ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అంత ఈజీ. సో బిజినెస్ స్టార్ట్ చేయడము కష్టమే కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎనీథింగ్ ఎక్కడ కానీ ఆటంకులు ఉండవు.
ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గిన వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ స్టార్ట్, ఎనీబడి కెన్ స్టార్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు ఒక బిజినెస్. అచ్చా. సో H1 వచ్చి ఇప్పుడు ఇందాక ఈ మధ్య కాలంలో జాబ్స్ కూడా లేవు అంటున్నారు. సో H1 మీద వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత ఈజీ అంటారు? చాలా ఈజీ. అచ్చా. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. అచ్చా. నేను బిజినెస్ చేయడం ఈజీ అని చెప్పలేదు, అదే స్టార్ట్ చేయడం ఈజీ. అచ్చా. సో మీరు 97లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంటున్నారు కదా, సో మీ ఫస్ట్ బిజినెస్ ఏంటి? సినర్జిక్ సొల్యూషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. అచ్చా. సో ఫస్ట్ ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీ పెట్టాము. సో పెట్టి దాంట్లో గ్రాడ్యువల్గా అందరు చేసే బిజినెస్ అది కొత్తదే, దాంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. సో స్టాఫింగ్ తెలుసు కదండి, లైక్ యూ హైర్ పీపుల్, బ్రింగ్ ఆన్ H1, ప్లేస్ పీపుల్. సో అటువంటిదే బిజినెస్. సో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, ఇండైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే W2లు, కార్ప్ టు కార్ప్, ఇటువంటి డిఫరెంట్ ప్లేస్మెంట్స్ చేసి సో స్టాఫింగ్ బిజినెస్ ఒక 10-15 years మంచిగానే నడిపామండి. తర్వాత ఒక ఐటీ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఆ ప్రోడక్ట్లో చాలా టైం పెట్టాము అనమాట. అచ్చా. సో మళ్ళీ ఆ బిజినెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సెకండ్ వన్? సో సాఫ్ట్వేర్లోనే కన్సల్టింగ్ చేస్తూ, స్టాఫింగ్ బిజినెస్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసాము. సో వీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఆప్టిలిటీ. సో అది వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. So for example, if you want a radiation dose or anything like that, then people have to inject radioactive material into your body. So you need to, the software does all the decay calculations, health physics, ఇటువంటి calculations అన్ని చేసి పేషెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉండే సాఫ్ట్వేర్ ఒకటి హాస్పిటల్స్కి రోల్ అవుట్ చేసాం అనమాట. సో ఇట్ వాజ్ అ ప్రోడక్ట్ దట్ వాజ్ డెవలప్డ్ బై మీ. అండ్ దట్ వాజ్ ద థింగ్, లైక్ ఆల్మోస్ట్ 10 years చేశాను అది. అది చేశాక ఆ కంపెనీని అమ్మాను అనమాట. అమ్మి ఒక మల్టీనేషనల్ కంపెనీ కొన్నారు అది. సో ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఆల్మోస్ట్ 100 hospitals, the software. So that's the background with the software. Wow, that's nice.